లాల్ చాచా అజయ్ని టార్గెట్ చేసినట్లు మాట్లాడతాడు. అజయ్ని అతని పెదనాన్న కోవింద్ దగ్గర బుక్ చేస్తాడు లాల్ చాచా. కోవింద్ అజయ్ని తిట్టి బాంబేకి వచ్చేయమని ఆర్డర్ వేస్తాడు. సురభిని కిడ్నాప్ చేయటం కోసం రుద్రదేవ్ అనే వ్యక్తిని రప్పించాలనుకుంటాడు లాల్ చాచా. లాల్ హోటల్స్ నుంచి బయటకొచ్చిన అజయ్, అనంత్లు కారెక్కారు. అనంత్ డ్రైవ్ చేస్తుంటే అజయ్ కార్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతనికి శివకి విషయం చెప్పటం తప్ప వేరే దారి లేదు. వెంటనే బాంబే సిటీకి వెళ్లాలి, లేదంటే బిందా గ్రూప్స్ లో తన పవర్స్ ని కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే శివకి కాల్ చేశాడు అజయ్. 3 సార్లు కాల్ చేసినా శివ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అజయ్కి కంగారుగా అనిపించింది. నేను బాంబే వెళ్తున్నట్లు శివకి చెప్పాలి, లేదంటే నేను లేనప్పుడు సురభికి ఏదైనా ప్రాబ్లం జరిగితే శివ అస్సలు ఊరుకోడు. అలా కూడా నేను ఇబ్బందుల్లో పడొచ్చు. ప్లీజ్ శివ, కాల్ లిఫ్ట్ చేయి అని టెన్షన్ పడుతూ అనుకున్నాడు అజయ్. ఇంతలో అతని మొబైల్ రింగ్ అవ్వటంతో హడావుడిగా ఫోన్ తీసి చూసిన అజయ్ శివ నుంచి కాల్ రావటంతో, శివ సార్, బిజీగా ఉన్నారా? నేనొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నాడు. చెప్పు అని అన్నాడు శివ. నేనీరోజు బాంబే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. మీరు పర్మిషన్ ఇవ్వటంతో నేను లాల్ చాచాని కలిశాను. అతను మా పెదనాన్న కోవింద్తో మాట్లాడి నన్నిక్కడి నుంచి బాంబేకి షిఫ్ట్ అయ్యేలా చేస్తున్నాడు. అండ్ అతను మిస్సెస్ సురభికి హాని చేయాలనుకుంటున్నాడు అని తను చెప్పాలనుకున్నది చెప్పాడు అజయ్. లాల్ ఫ్యామిలీ ఇంకా సురభిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? నువ్వు చెప్పే లాల్ చాచా ఎవరు అని కూల్గా అడిగాడు శివ. ఆయన లాల్ ఫ్యామిలీకి హెడ్ అని జరిగిందంతా శివకి చెప్పాడు అజయ్. ఓకే, నువ్వు బాంబే సిటీకి వెళ్ళు. నా దగ్గర వర్క్ చేసే ఎవ్వరూ ఇబ్బంది పడటం నాకిష్టం లేదు. ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయి అని కూల్గా అన్న శివ కాల్ కట్ చేశాడు. ఇప్పుడు తను బాంబే సిటీకి వెళ్ళినా ఖచ్చితంగా తన పెదనాన్న తనని హెవీ వర్క్ తో ఇబ్బంది పెట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఫ్యామిలీ నుంచి తరిమేయటానికి చూస్తాడు. ఒక్క శివ మాత్రమే ఏ పరిస్థితుల్లో అయినా తనకి హెల్ప్ చేయగలడని అనుకున్నాడు అజయ్. అభినవ్ కంపెనీలో చైర్మన్ రూమ్ లో కూర్చున్నాడు శివ. అజయ్తో ఫోన్ మాట్లాడాక అతను కాసేపు ఆలోచించి నందన్ కి, సురేందర్ కి, సురభికి ఎక్కువ సెక్యూరిటీ పెంచి తనని జాగ్రత్తగా చూసుకోండి, పరిస్థితులు సరిగా లేవు అని మెసేజ్ చేశాడు. లాల్ ఫ్యామిలీ అంతం నా చేతుల్లోనే అని తనలో తాను అనుకున్న శివ అభినవ్ని పిలిచాడు. అభినవ్ రూంలోకి వచ్చి, ఏంటి శివ పిలిచావ్ అని అన్నాడు. అభినవ్ అన్నా, నీతో పాటు నీ సెక్యూరిటీని కూడా తీసుకొనిరా, మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పి శివ చైర్మన్ రూమ్ నుంచి బయటకొచ్చాడు. అభినవ్ కార్ డ్రైవ్ చేస్తుంటే శివ కార్ వెనక సీట్లో కూర్చున్నాడు. ఇద్దరూ మెహ్రా సన్ సిటీకి స్టార్ట్ అయ్యారు. అనురాధ మెహ్రా, రాబర్ట్ మెహ్రా ప్రస్తుతం అక్కడే ఉన్నారని లెనిన్ ద్వారా తెలిసింది. శివ లెనిన్ దగ్గరికి వెళ్లి తన స్టైల్లో లెనిన్ ని ఇంటరాగేట్ చేసి లెనిన్ చేత రాబర్ట్కి కాల్ చేయించి విషయం తెలుసుకున్నాడు. లాల్ ఫ్యామిలీ సురభిపై పగపట్టిందని తెలియగానే శివ మెహ్రా ఫ్యామిలీ పని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫినిష్ చేసి హైదరాబాద్ వెళ్లిపోవాలి అనుకున్నాడు. సరిగ్గా అరగంట తర్వాత శివ, అభినవ్లు మెహ్రా సన్ సిటీ ముందు కార్ దిగారు. శివ సన్ సిటీ వైపు వెళ్తుంటే, శివ నువ్వొక్కడివే వెళ్తావా అని అడిగాడు అభినవ్. మరేం పర్లేదన్నా, నువ్విక్కడ విషయాలు చూసుకో, నేను వెళ్తాను అని అన్న శివ సన్ సిటీలోకి వెళ్తున్నాడు. పద్మవ్యూహంలోకి ఒంటరిగా వెళ్తున్న శివ ఖచ్చితంగా గెలిచొస్తాడు అని అభికి అనిపించింది. అభి చుట్టూ ఉన్న తన మనుషులకి సాయిగ చేశాడు. వెంటనే వాళ్ళు ఆ చుట్టుపక్కలున్న షాప్స్ అన్ని క్లోజ్ చేయించి మనుషుల్ని దూరంగా పంపించేశారు. ఆ సన్ సిటీకి వచ్చే దారులన్నీ బ్లాక్ అయిపోయాయి. ఏ పర్సన్ కానీ, ఎలాంటి వెహికల్ కానీ ఆ ఏరియాలోకి రావడానికి వీలు లేకుండా చేశారు. లోపలికి వెళ్లి చుట్టూ చూసిన శివ అద్భుతమని అనుకున్నాడు. అక్కడ మొత్తం పాతకాలం నాటి బిల్డింగ్స్ చాలా ట్రెడిషనల్ గా చాలా బాగున్నాయి. శివ కింది నుంచి పై వరకు ఓసారి చూసి లోపలికి అడుగుపెట్టాడు. మెహ్రా సన్ సిటీ, అది మరో ప్రపంచం అనే కంటే మెహ్రా ప్రపంచం అనాలి.
అందులోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పెషల్ కార్డ్ ఉండాలి. అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరుగుతున్నాయి. మెహ్రా సన్ సిటీ మిడిల్లో క్లాక్ టవర్ బిల్డింగ్ దాదాపు 30 అంతస్తులు పైగా ఉంటుంది. అందులోని 16వ అంతస్తులో రెడ్ షర్ట్ వేసుకుని చేతిలో సిగర్తో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రాబర్ట్. అతను బాంబే సిటీలోని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, బిగ్ షాట్స్లలో ఒకడు. దాదాపు 100 బిలియన్ల ఆస్తి అతని సొంతం. 5 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చి రాబర్ట్ ఎదురుగా కూర్చున్నారు జీవన్ మెహ్రా, సుశ్రుత్ మెహ్రా. లెనిన్ కాల్ చేశాడు. జీవన్, అక్కడ వర్క్ ఫినిష్ అయిందంట. అభినవ్ని, అతన్ని ప్రోత్సహించిన ఆ మరో పర్సన్ని బంధించారంట. వాళ్ళని తీసుకొనొస్తానని లెనిన్ అన్నాడు అని వివరించాడు రాబర్ట్. వాళ్ళకెంత ధైర్యం! మెహ్రా ఫ్యామిలీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఎంతటి ఫ్యామిలీ అయినా సరే మెహ్రా ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసినా వాళ్ళ పని అక్కడితో ముగిసిపోవాలి. ఇలాంటి తప్పు మరెవరైనా చెయ్యాలి అంటేనే భయపడేలా వాళ్ళని హింసించాలి అన్నాడు జీవన్. అది నిజమే జీవన్. మనం పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేయడానికి చాలా కారణాలున్నాయి. బట్ ఏ ఫ్యామిలీ అయినా మెహ్రా ఫ్యామిలీ ఇష్యూస్లో తలదూరిస్తే వాళ్ళు ఖచ్చితంగా చస్తారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొనొచ్చాక ఖచ్చితంగా తగిన శిక్ష వేస్తాను. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి చాలా పవర్ఫుల్గా ఉన్నాడని, యంగ్ మ్యాన్ అని, అస్సలు మాట్లాడటం లేదని లెనిన్ చెప్పాడు. అతనితో ఖచ్చితంగా మాట్లాడిస్తాను అని కసిగా అన్న రాబర్ట్, అవును, పురుషోత్తం అకస్మాత్తుగా కోమాలోంచి బయటపడ్డాడంట. ముసలోడని వదిలేస్తే మళ్ళీ బతికి చచ్చాడు. నువ్వెళ్ళి హాస్పిటల్ దగ్గర రెడీగా ఉండు. పురుషోత్తం ఎప్పుడైతే బయటకొస్తాడో అప్పుడతన్ని చంపేసే. ముసలాడు సామాన్యుడు కాదు. తలుచుకుంటే మనందరి ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి అని అన్నాడు. టెన్షన్ పడకండి రాబర్ట్ అన్నా, నేనా ముసలాడ్ సంగతి చూసుకుంటాను అని ఉత్సాహంగా అన్నారు జీవన్, సుశ్రుత్. అప్పటికే వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్గా పురుషోత్తంని మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. నెక్స్ట్ మన మెహ్రా ఫ్యామిలీ టార్గెట్. ప్రపంచ దేశాలన్నీ మెహ్రా ఫ్యామిలీ అంటే గజ 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 వనకాలి అని తన ఎదురుగా ఉన్న జీవన్, సుశ్రుత్లతో గర్వంగా అన్నాడు రాబర్ట్. అవును అని ఇద్దరూ తలలూపారు. వాళ్ళ మొహాలలో గర్వం కనిపిస్తుంది. సడన్ గా అదే టైంలో ఒక్కసారిగా ఆ హాల్ మధ్యలోని షాండ్లియర్ కింద పడి పగిలిపోయింది. మిగిలిన లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి. ఒక్క క్షణంలో ఆ హాల్ అంతా చీకటైపోయింది. ఏం జరుగుతుంది? కరెంట్ ఎందుకు పోయింది? జనరేటర్ ఆన్లో లేదా అని ఆశ్చర్యంగా అన్నాడు రాబర్ట్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.